హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకేంటి, స్టవ్ మీద బంగాళదుంపలు పెట్టింది భారతి అని చూస్తున్నారు కదా. ఇవాళ బంగాళదుంపతోటి కర్రీ చేసి దోశ మీద పెట్టి చూడండి. బెంగళూరులో అటు సైడ్ అంతా బాగా ఫేమస్ కదా, బెన్నె దోశ అని అమ్ముతారు. సో ఇవాళ నేను హోటల్ స్టైల్లో బెన్నె దోశ ఎలా చేయాలో చూపిస్తాను. అసలు ఎంత బాగుందంటేనండి, టేస్టు అసలు మాకు సరిపోలేదన్నమాట. యాక్చువల్గా అంత బాగున్నాయి దోశలు మాత్రం. మళ్ళీ ఇంకోసారి చేయమని అడిగారు, చేస్తానులే అని చెప్పి. యాక్చువల్గా పొటాటోస్ అయిపోయాయి, లేదంటే ఎక్కువ కర్రీ చేసి స్టోర్ చేసుకొని నైట్కి కూడా తినేవాళ్ళం అనమాట. కర్రీ ఎక్కువ ఉంటే దోశలు అని చెక్క నైట్కి కూడా వేసుకోవచ్చు కదా. కాకపోతే కొన్ని పొటాటోసే ఉన్నాయి, అవి కట్ చేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాను. అవి ఫస్ట్ ఉడకబెట్టాలి కదా. ఇంక ఇక్కడేమో లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ఎప్పుడు అంటే బీట్రూట్ వేపుడు లాగా కాకుండా ఇదేంటి అంటే ఫ్రై, మనం ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసేసుకోవచ్చు, అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. సో అన్నంలో కలుపుకొని తినాలి అనుకుంటే కర్రీ లాగా తీసుకెళ్ళచ్చు. పిల్లలకి కలుపుకొని తినరు, బీట్రూట్ తినరు అనుకుంటే రైస్ కలిపేసి ఫ్రైడ్ రైస్లా కూడా పెట్టేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 3-4 బీట్రూట్ని కట్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర తెలుసు కదా, చాపర్ ఉంది కాబట్టి కట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ పాటికి చాలామంది చాపర్ అయితే కొనుక్కొనే ఉంటారు, ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఈ చాపర్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయానేమో. అంటే ఈ చాపరే కాకపోయినా చాలామంది కొనుక్కున్నామని చెప్పి, అంటే వేరే వేరే చాపర్స్ కొనుక్కున్నామని చెప్పి నా కామెంట్స్లో పెడుతూనే ఉన్నారు. సో అది ఇంక అన్నీ నీట్గా చాప్ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలంటే, కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులో లవంగాలు, ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా ఇవి వేసుకోవాలి. పోపు పెట్టుకోకూడదండి. మామూలుగా మనం వేపుడికి పోపు పెట్టుకుంటాం కదా, ఇది వేపుడు కాదు, అందుకే పోపు పెట్టుకోకూడదు. మసాలా దినుసులు ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని చాప్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అది వేగిపోయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ అంతా అందులో వేసేసేయాలి. బీట్రూట్ ఎంత చిన్నగా ఉంటే అంత బాగా వేగిపోద్దండి, త్వరగా వేగిపోద్ది, ఎక్కువ వాటర్ కూడా పట్టవు. ఇది జస్ట్ ఇలా ఒక 2-3 స్పూన్స్ అనుకోండి, అలా కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసేసి సాల్ట్, పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు దాన్ని మూత పెట్టేస్తే అంతే, మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఇంకా మీ ఇష్టం వచ్చిన స్పైసెస్, గరం మసాలా దినుసులు వేసాం కదా అందులో, లవంగాలు, దాల్చిన చెక్క. ఇంక నేను గరం మసాలా వేయట్లేదు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, స్మెల్లే అసలు మామూలుగా బీట్రూట్ స్మెల్ అంత బాగోదండి. ఈ మసాలా దినుసులు వేయడం వల్ల ఆ బీట్రూట్ ఫ్లేవర్ అంతా పోయి మనకి మంచి స్పైసీ స్మెల్ వస్తుంది అనమాట. అలా మరి ఘాటుగా ఏమీ ఉండదు. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ తింటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, లేదు పచ్చికారం అంటే నార్మల్ కారం పొడి ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. సో నేను ఏంటంటే ఒక 1/2 స్పూన్ అలా కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి లాస్ట్లో మాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆపేశారనమాట. ఇప్పుడు ఏంటంటే మా వారికి అన్నంలో కలుపుకొని తినడం ఇష్టము, ఎందుకంటే రసం ఉన్నాయి, రసము కొంచెం పెరుగు కట్టేస్తాను. పిల్లలు ఏంటంటే రసం వద్దని చెప్పారు, సో అందుకని వాళ్ళకి కొంచెం పెరుగు అన్నము ఇప్పుడు ఈ కర్రీలోనే కొంచెం రైస్ వేసి కలిపేసి పిల్లలకి పెట్టేస్తానమాట. సో నాకు కూడా కొంచెం తీసి పెట్టుకున్నాను, నాకు కూడా ఇంక ఇదే కర్రీ మధ్యాహ్నానికి. మామయ్య అనుకుంటే ఏదో ఒకటి నేను మళ్ళీ వండుతాను, మామయ్య లేరు కాబట్టి నా ఒక్కదానికి వంట చేయాలంటే నాకు బద్ధకం. ఇంక అందుకే ఈ కర్రీయే నేను కూడా కొంచెం తీసి పెట్టేసుకున్నాను. రసం ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. సో ఇదిగోండి పిల్లల కోసం చేసిన ఫ్రైడ్ రైస్ అనమాట. అది లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. కరివేపాకు లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. బీట్రూట్ ఎవరికైనా ఇష్టం ఉండదు, మ్యాక్సిమం ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడేమో కడాయిలో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోలేదండి బంగాళదుంప ఫ్రైకి కూడా. నేను ఇక్కడ ఏంటంటే సోంపు, జీలకర్ర,
సోంపు తెలుసు కదా, బిర్యానీలు తినిన తర్వాత నోట్లో వేసుకుంటాం సోంపు. సో సోంపు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసుకొని అవి బాగా చిటపటలు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నా. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇంకా అందులో సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారము, ఒకవేళ మీ దగ్గర ఉంటే అల్లం పచ్చిమిర్చిని దంచి వేసుకోండి. నా దగ్గర అల్లం లేదు, అయిపోయింది, అందుకే పచ్చిమిర్చి ఒక్కటే వేసుకున్నా. అల్లం పచ్చిమిర్చి దంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా లేక అలా వేసుకున్నా. ఉప్పు, పసుపు, కారము వేసేసి కొంచెం వేయించి అందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే అందులో వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి, బాగా మెత్తగా మ్యాష్ చేసి వేసుకోండి. అప్పుడైతేనే దోసతో పాటు తినడానికి బాగుంటుంది కదా, గడ్డలు గడ్డలుగా ఉంటే బాగోదు. కొంచెం మంచిగా బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఒకసారి ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. అంతే, దోశలోకి స్టఫింగ్. ఇది మామూలుగా మనం పప్పుతో రసం అట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు వండుకునే బంగాళదుంప పిట్టు అంటాం అనమాట. బంగాళదుంప పిట్టు అంటాం మేమైతే దీన్ని, అంటే మ్యాష్ చేసి వేస్తాం కాబట్టి. సో ఇది ఇప్పుడు దీన్ని దోశల్లో ఎలా వేస్తారో చూపిస్తా. యాక్చువల్గా ఇది కూడా నేను ఒక వీడియోలో చూశాను, బెన్నె దోశ అని. మామూలుగా నేను ఏంటంటే దోశ వేసేసి దాని మీద ఈ మసాలా, ఈ పొటాటో కర్రీ పెట్టేసి తినేసేవాళ్ళం మామూలుగా. కానీ దానికంటే కూడా ఇలా తింటే చాలా బాగుంది. ఎలాగో చూపిస్తాను చూడండి. బెన్నె దోశ అంటే వెన్న దోశ అంట. బెన్నె అంటే బెంగళూరు సైడు వెన్న అని అర్థం అంట వాళ్ళ భాషలో. సో ఇప్పుడు వెన్న దోశ కాబట్టి పల్చగా పేపర్ దోశలా కాకుండా ఇలా సెట్ దోశలాగా వేసుకోవాలి, చిన్న చిన్నవిగానా. సో వేసుకున్న తర్వాత ఇంకా వెన్న అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం ఎంత వెన్న వేసుకుంటారు అనేది ఆప్షనల్. ఎక్కువ తినని వాళ్ళు కొంచెం వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కొంచెం వెన్న వేసాను. ఆ తర్వాత ఇది కారం అండి, నేను మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక చిన్న టమాటా, ఉప్పు వేసేసి ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయ కారం అంటాము, మేమైతే ఎర్రగారం అంటాము. సో ఈ కారం మొత్తం అంతా దోశ అంతా ఇట్లా అప్లై చేసేసి దాని మీద ఇలా పొటాటో ఫ్రై పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత నాకు ఎందుకు కొంచెం నెయ్యి, అదే వెన్న తగ్గినట్టు అనిపించి మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటున్నాను. చెప్పాను కదా, అది పూర్తిగా మన ఆప్షనల్, వెన్న ఎంత వేసుకోవాలి అని చెప్పి. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, బహుశా నెయ్యితో కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి కారప్పొడి అండి. అయితే అన్నీ ఒకటే రోజు చేయాలి అంటే కష్టం. దోశ అంటే చాలా పెద్ద పని అయిపోద్ది. మనం మామూలుగా ఎర్రగారం స్టోర్ చేసుకోవచ్చు, కారప్పొడి కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడైనా ఇలా పొటాటో కర్రీ చేసుకున్నప్పుడు చట్నీ ఒక్కటే చేసుకుంటే దోశలు ఈజీగా అయిపోతాయండి. లేదు కారం చేసి, కారప్పొడి చేసి, తర్వాత పొటాటో కర్రీ చేసి, పల్లి చట్నీ చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. సో ఎలాగో ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అంటే వీకెండ్స్, సాటర్డే, మండే అలా అంటే టిఫిన్ తింటాం కదా ఎక్కువగా. సో అలాంటప్పుడు నైట్ డిన్నర్లోకి అసలు ఎంత బాగుంటుందో, కడుపు కూడా ఫుల్ అయిపోద్ది. ఉదయం పూట అయినా తినొచ్చు, నైట్ ఎప్పుడైనా తినొచ్చు కదా, మన ఇష్టం. నేనైతే ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేశా. ఇదిగోండి యాజ్ యూజువల్ పల్లీ చట్నీ అయితే చేశాను. అసలు దోశలు అండి నిజంగా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అని అడిగారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అడిగారు వాళ్ళు, యాక్చువల్గా ఉంటే ఆ దోశ వేసి అమ్మా అని. అయిపోయింది పొటాటో, చెప్పాయి కదా కర్రీ కొంచెమే ఉంది. యాక్చువల్గా ఆ దోశ ఒక్కటి 150 రూపీస్ అంటండి ఆ హోటల్లో. ఇప్పుడు ఒక మనిషి కనీసం ఒక 2 దోశలు అయితే తింటాము. ఒక్క మనిషి 300 రూపీస్ ఖర్చు పెట్టాలంటే కష్టం కదా. అదే ఇంట్లో చూడండి, అన్నీ మనకి ఇంట్లో ఉండేవే. నెయ్యి ఒక్కటే, అదే వెన్న ఒక్కటే కొనుక్కుంటే చాలు. దోశ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువగా నేను చీజ్ దోశ వేస్తాను, కానీ నాకు మాత్రం ఈ దోశ బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే రసము, ఆ తర్వాత మా వారికి అయితే రసం కొంచెం పెరుగన్నం కట్టేశాను అనమాట. పిల్లలకి మాత్రం ఇంకా పెరుగన్నము, బీట్రూట్ ఫ్రైడ్ రైస్ లాగా కట్టేసి పంపించాను. ఆ తర్వాత అయితే నేను త్వరగా ఇంట్లో పనులన్నీ చేసుకొని షాపింగ్ అయితే వెళ్ళానండి. కాకపోతే నేను ఇంకా షాపింగ్ వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే నేను మొన్న వెళ్ళాను కదా అక్కడికే అనమాట. సిరి గారును బాను వచ్చారు. శారీస్ వాళ్ళకు కూడా నచ్చాయి అనమాట, తీసుకుందాము అని చెప్పి. సో వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే నేను వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి వచ్చే దారిలో ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే మేము శారీస్ తీసుకునే దగ్గర, అంటే బార్ జంక్షన్ దగ్గర ఇవి 100కి 2 అనుకుంటా
అంతే. 100కి 2 ఇస్తున్నారు. అయితే నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ మా వారొచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్‌కెళ్దాం అనుకున్నాం. సరేలే ఎలాగో ఈవినింగ్ తీసుకుందాం. అక్కడైతే హోల్‌సేల్‌గా ఉంటాయి కదా ఫ్రూట్స్. సో, అక్కడ తీసుకుందాంలే అనుకోని ఫస్ట్ తీసుకోలేదు. ఆ తర్వాత ఇంకా శాంతినగర్ వైపు నేను దిగేసాననమాట. అంటే నడిచి రావాలి అక్కడ ఆటో దిగేసి. అక్కడ ఆటో దిగంగానే అక్కడ కూడా ఒక ఫ్రూట్స్ అదే షాప్ కాదు, ఒక చిన్న బండిలాగా ఉంటది. ఆ బండి దగ్గర అడిగాననమాట. ఎంత అంటే 100కి 3 అన్నారు. సరేలే అని చెప్పి అక్కడ 100కి 2 కదా అన్నారు. ఇక్కడ 100కి 3 అన్నారు అని చెప్పి తీసుకున్నా. ఇంకా అవే జ్యూస్ చేస్తా ఉన్నా అనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు మా వారొచ్చిన తర్వాత మళ్ళీ పూర్ణ మార్కెట్‌కి అయితే వెళ్ళాము. అక్కడైతే 100కి 4 ఒక్కళ్ళు ఇస్తున్నారు, 5 ఒక్కళ్ళు ఇస్తున్నారు. నేనైతే షాకు. సో, ఇక్కడైతే నేను జ్యూస్ ఎలా చేశానంటే పాలు, షుగరు, కొంచెం వెనిలా ఎసెన్స్ ఏసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌లో 2 కాయలు అదే 2 డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేస్తే ముగ్గురికి జ్యూస్ బా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. పాలేసానండి, పచ్చి పాలే. పాలు ఒక్కొక్క కాయకి ఒక పావు ప్యాకెట్ పాలైతే వేసా. మొత్తానికి 2 కాయలకి హాఫ్ ప్యాకెట్ పాలైతే పడ్డాయి. అలాగే ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా జ్యూస్ లాగా చేసేసాను. చెప్పాను కదా, ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను. అది మాత్రం క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్‌కి ఆ స్మెల్ అయితే చాలా బాగుందనమాట. ఏమంటారు, వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంది. అయితే ఒకసారి షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చేస్తున్నా. మా వాడొచ్చేసాడు. అదేంటో నేను విష్ణుదే ఎప్పుడు తింటాను. అంటే వాడికి పెట్టేదే టేస్ట్ చేస్తాననమాట. వాడికేమో అలా తింటే నచ్చదు. అలాగే అవుతది. ఎప్పుడు నేను టేస్ట్ చేసింది విష్ణుకే వెళ్తదనమాట. వాడేమో అమ్మ నువ్వు ఎందుకు తిన్నావు, నేను తినను అలాగా అంటాడు. సరే అని నేను కొంచెం ఎక్కువ తాగలేదురా బాబు, కొంచెం షుగర్ సరిపోయిందా లేదా అని చూశానని చెప్పి ఇచ్చాను వాడికి. ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా వాళ్ళనైతే ఇంట్లో చదువుతూ ఉండండి, మేము బయటికెళ్ళాలి అని చెప్పి ఇంక నేను మా వారైతే చెప్పాను కదా పూర్ణ మార్కెట్‌కి అయితే వచ్చాము. యాక్చువల్‌గా ఇవాళ మా వారు త్వరగా వచ్చేసారు స్కూల్ నుంచి. 5కే వచ్చేసారు. ఇంకా అలా బయలుదేరిపోయాం అనమాట. అయితే ఇంకెలాగో వచ్చాం కదా, వరలక్ష్మి వ్రతానికి వెనకాల డెకరేషన్‌కి ఏదైనా క్లాత్ చూద్దామని చెప్పి వచ్చాము. కాకపోతే నేను ఏం థీమ్ అనుకోలేదండి. ఇలా చేద్దాము అని అనుకోలా. అనుకోకుండా వెళ్ళి ఏది పడితే అది కొనేసే కంటే కూడా అనుకోని వెళ్ళి కొంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసా అనమాట షాప్‌లో నుంచి. ఏం తీసుకోలేదు. ఆ వినాయకుడి బ్యానర్ అయితే నచ్చింది. దానికి ఇప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట, సైడ్స్ ఏం చేయాలి, అంటే డెకరేషన్ ఎలా చేయాలి అని ఆలోచించుకొని అప్పుడు వెళ్ళి కొంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. డెకరేషన్ కూడా బాగా వస్తుంది కదా. సో, ఇంక అక్కడి నుంచి మేమైతే డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. లక్కీ ట్రేడ్స్ అని చెప్పి ఇక్కడ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా అంటే ఎండబెట్టిన ఫ్రూట్స్, మ్యాంగో, పైనాపిల్, తర్వాత కివి ఇవి కూడా ఉన్నాయన్నమాట. అన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఇదొచ్చేసి 800 రూపీస్ అండి కేజీ బాదం పప్పు. ఈ ప్యాకెట్‌లో ఉండేవి 800. ఆ తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి 750 అంట. ఆ తర్వాత ఆ పక్కన ఉండేది 600 అంట. 650 అంట. 800, 750, 650 అన్నారు. సో, నేనైతే 800దే తీసుకున్నా. పప్పు బాగుంది. అంటే కొంచెం పెద్ద సైజు ఉంది. పప్పు బాగుందనమాట. అందుకని చెప్పేసి అదొక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ మధ్య బలవంతంగా అలవాటు చేస్తున్నాను పిల్లలకి బాదం పప్పు తినడం. సో, మా వారు తింటున్నారు. మా వారితో పాటు ఇంక పిల్లలు కూడా ఇంకా అలవాటు చేసుకున్నారనమాట. ఇది వరకైతే అస్సలు తినేవాళ్ళే కాదండి, ఏడిపించేవాళ్ళు. అలా తీసుకొచ్చి చీమలకు పెట్టేవాళ్ళు చెప్పాలంటే. మరి మా చిన్నోడైతే దారుణం. ఇంక అందుకే పెట్టకుండా ఉన్నాను. కానీ ఈ మధ్య తింటున్నారు. అందుకే బాదం పప్పు తీసుకున్నా. ఆ తర్వాత ఇవి వచ్చేసి కిస్మిస్. ఇవి కూడా బాగా తింటున్నారు. ఇవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నా. జీడిపప్పు అండి. జీడిపప్పు మాత్రం ప్రతి నెల ఒక 1/2 కేజీ తీసుకుంటాను. అయితే ఇది వరకు శ్రావణి ఉండేది కదా ఇక్కడ మా ఆడబడుచు. సో, తను ఈ ప్యాకెట్స్ నాకు తెచ్చిచ్చేదండి. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ 325 రూపీస్ అనమాట. అంటే కేజీ 650 పడింది. సేమ్ ప్యాకెటే అనమాట. ఆ బ్లూ కలర్ ప్యాకెట్ ఉందా, సేమ్ ప్యాకెటే మనకి 325 రూపీస్. కేజీ వచ్చేసి 650 రూపీస్కి ఇచ్చేవాళ్ళు నాకు. అప్పుడు ఎంచక్కా ఒక కేజీ తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు జీడిపప్పుల కాస్ట్ బాగా పెరిగిపోయాయంట. 800. ఇప్పుడు ఆ ప్యాకెట్ వచ్చేసి 400. 325 రూపీస్కి తీసుకునే ప్యాకెట్ 400 అంటే 75 రూపీస్ పెరిగింది. జీడిపప్పు కాస్ట్ బాగా పెరిగిందంట. సరే ఇంకేం చేస్తాం, పెరిగినా తప్పదు కదా, కావాలి మనకి. సరే అని చెప్పి ఒక హాఫ్ కేజీ జీడిపప్పు కూడా తీసుకున్నా. అందులో పెద్ద సైజు పప్పు అయితే 450 అంట. మీడియం సైజ్ అయితే 400 అంట. 400దే చాలే అని చెప్పి అది తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా ఏమేమి తీసుకున్నానో ఇంటికి వచ్చాక చూపిస్తానులేండి.
ఆ తర్వాత ఇంక ఇక్కడేమో వేడిగా పకోడీ, చకోడీలు అవన్నీ ఉన్నాయి. బాదుషా, మా వారికి బాదుషా అంటే చాలా ఇష్టం. సరే అని చెప్పి తన కోసం కొన్ని బాదుషా తీసుకున్నా. ఇంక ఇక్కడైతేనండి చెప్పాను కదా మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ఇంటి దగ్గరేమో 100కి 3 తీసుకున్నాను. ఇక్కడేమో ఇదిగోండి ఇవి 100కి 4 ఇచ్చారు. సరే అని చెప్పి నేనైతే ఇక్కడే తక్కువ అనుకున్నా. అంటే ఎక్కడైనా మార్కెట్‌లో ఒకే రేట్ ఉంటది కదా అనుకున్నాను. వెనకాల ఇంకొక బండి ఉంది ఆపోజిట్‌లో. వాళ్ళ దగ్గర అడిగాననమాట ఊరికే. ఎంత అనంటే వాళ్ళేమో 100కి 5 అన్నారు. నేను షాక్‌లో ఉండిపోయా. ఇదేంట్రా బాబు పక్క పక్కన ఉన్న బండ్లు కూడా రేట్లు డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి. కానీ ఎవరైనా సరే అండి డ్రాగన్ ఫ్రూట్ రూ. 60, రూ. 70 చెప్తే మాత్రం కొనకండి. డ్రాగన్ ఫ్రూట్స్ బాగా తక్కువ ఉన్నాయి. ఒకవేళ పెద్ద సైజు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయినా సరే 100కి 2 ఇస్తున్నారు. కొంచెం చిన్నవైతే 100కి 4, 100కి 5 అలా ఇస్తున్నారు. అంటే డ్రాగన్ ఫ్రూట్ మామూలుగా కాస్ట్ ఎక్కువ కదా! చాలామంది తెలియక అదే కాస్ట్ పెట్టి కొనేస్తూ ఉంటారు. 60, 70 సో ఒకవేళ పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్ అయినా సరే 50 రూపీస్‌కి తీసుకోండి తప్ప ఎక్కువ 60, 70 పెట్టి తీసుకోకండి. ఓకేనా? సో ఇంకా అవన్నీ తీసుకున్నాం. ములక్కాడలు, అరటిపళ్ళేమో మా వారి కోసం తీసుకున్నాం. మేము అస్సలు తినం. నేను పిల్లలు ఎవ్వరం తినం అరటిపళ్ళు. మా వారు ఒక్కళ్ళే తింటారు. మా ఇంట్లో గుడ్ హ్యాబిట్స్ అన్నీ మా వారు ఒక్కళ్ళకే ఉన్నాయన్నమాట ఫుడ్ విషయంలో. సో ఇంకా అరటిపళ్ళు, ఆ తర్వాత హనీ బాటిలు అవన్నీ తనే తీసుకున్నారు. సరే అని చెప్పి ఇంక అవన్నీ ఇంక పాపం మోసుకొని వస్తూ ఉన్నారు. బరువు ఎక్కువైపోయింది. యాక్చువల్‌గా ఫస్ట్ చెప్పులు అవన్నీ షాపింగ్ చేసిన తర్వాత ఇవి కొనుండాల్సింది. నేను తింగరదాన్ని. ఫస్ట్ ఇవి తీసుకొని తర్వాత చెప్పులు షాపింగ్‌కెళ్ళాను. ఏంటంటే పెద్దోడికి డైలీ వేసుకునేవి చెప్పులు తెగిపోయాయన్నమాట. సరే అని చెప్పి వాడి కోసం అయితే వచ్చాము. ఇవి చూస్తున్నారు క్లాక్స్ మోడలు. అయితే మా వారు వేసుకొని చూస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా! మా వారి సైజు, మా పెద్దోడి సైజు కాలు ఒకటే అనమాట. వాళ్ళిద్దరు కాలు సైజు. అందుకే మా వారు వేసుకొని చూస్తున్నారు సరిపోతున్నాయా లేవా అని చెప్పి. సో అవైతే తీసుకున్నారు. 800 అలా అనుకుంటా. ఆ తర్వాత నాకు కూడా చెప్పులు చాలా రోజులైపోయింది తీసుకొని. అందుకని చెప్పేసి ఇంకా నాది కూడా కొంచెం ఆ పైన డిజైన్ పోయిందండి. మొన్న ఆటో పట్టుకొని దాని మీద ఉండే డిజైన్ పోయింది. అందుకే కొత్త చెప్పులైతే తీసుకుంటున్నా. ఇవి కూడా 800 అనుకుంటా. నాకైతే ఇవి నచ్చింది. ఈ పీచ్ కలరు, అదే ఈ పింక్ కలరు. అయితే మా వారు అంటున్నారు బ్లాక్ తీసుకోవచ్చు కదా! కొంచెం బ్లాక్‌గా ఉంటాయి చెప్పులు అనేసి. సరే అని చెప్పి తీసుకున్నా. ఇవి బ్లాక్ అయితే 600 కానీ నాకెందుకో అవి నచ్చలా. అంటే కొంచెం గట్టిగా ఉన్నాయి. అయితే ఇంకా మా వారేమో సరే ఇవే బాగున్నాయిలే వేసుకుంటే అని చెప్పి అంటున్నారు. సరే అని ఇంక మళ్ళీ పింకే తీసేసుకున్నా. బాగున్నాయి. 800 అయినా అంటే కంఫర్టబుల్‌గా ఉన్నాయి నడవడానికి. సో ఓకే. కానీ నేను 1000 రూపీస్ లోపే కొంటానండి. హ్యాండ్ బ్యాగ్ అయినా గానీ, చెప్పులైనా గానీ అంతకు మించి నేనైతే వాటికి పెట్టను. ఇక్కడైతే ఒక్కోటి 1500, 1600, 2000 అలా ఉంది హ్యాండ్ బ్యాగ్స్. నేనైతే అవే ఎక్కువ అనుకుంటా. 2000 పెట్టడమే హ్యాండ్ బ్యాగ్స్‌కి వాటికి చాలా ఎక్కువ అని నా ఫీలింగు. కానీ ఈ మధ్య వీడియోస్‌లో చూస్తాను కదా! ఎప్పుడైనా షార్ట్స్‌లో 2,00,000 ఈ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ 2,00,000, 3,00,000 1,00,000 హ్యాండ్ బ్యాగ్ అని చూపిస్తుంటే అసలు ఏముంది ఆ హ్యాండ్ బ్యాగ్‌లో అంత పెట్టి కొనడానికి అనిపిస్తది. ఎంత లెదర్ అయినా, ఎంత ప్యూర్ లెదర్ అయినా, ఎంత బ్రాండెడ్ అయినా శుభ్రంగా 2,00,000 పెడితే బంగారం వస్తది కదా! ఈ బ్యాగులు కొనుక్కునే పిచ్చేంటో అనుకుంటాను. సరేలెండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నేను కాదనట్లేదు. కానీ ఇక్కడైతే బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. అవి ఇవి అన్నీ కొన్నాం కదా! ఇంక అందుకే హ్యాండ్ బ్యాగ్ తీసుకోలా. తీసుకుందామని అయితే అనిపించింది కానీ ఇంకా తీసుకోలా. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. చిన్నవైతే 600, 700 అలా ఉన్నాయి. పైనవి మాత్రం 1500, 1600 అలా ఉన్నాయి. అక్కడ పెట్టడమేమో 50% ఆఫ్ అన్నారు. నేను అనుకున్నాను వీటి మీద 50% ఆఫ్ ఇస్తారేమో అనుకున్నాను. కానీ కాదు. ఆ 50% ఆఫ్ పోంగానే అక్కడున్న ప్రైజెస్ అంట. సరేలే ఇంకేం చేస్తామని చెప్పి ఇంకా మా పెద్దోడికైతే ఇవి తీసుకున్నాము. ఫస్ట్ బ్లూ కలర్ చూసాం కానీ మా వారు బ్లూ కలర్ వద్దులే గ్రే కలర్ బాగుంది అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాము గ్రే కలర్వి. ఇదిగోండి ఇంక రాగానే ఇంకా ఏంటమ్మా ఏం తెచ్చారు నా కోసం అని చెప్పేసి ఆ బాక్సెస్ అన్నీ అక్కడే పడేసాం ఎందుకు బరువు అని చెప్పి. ఇంక వాడైతే ఇంట్లోనే వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో చెప్పులు వేసుకొని నడుస్తావేంట్రా అంటే కొత్తవే కదమ్మా అంట. అయితే మా చిన్నోడిది స్కూల్ బ్యాగ్ పోయిందండి. ఆ స్కూల్ బ్యాగ్ కాదు లంచ్ బ్యాగ్ పోయింది. అక్కడ అడిగాము కాదమ్స్‌లో లంచ్ బ్యాగ్స్ ఉండవండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంక పూర్ణ మార్కెట్‌లో సైడ్న ఉంటాయి కదా షాపుల్లో అక్కడ తీసుకున్నాను ఒక 2 బ్యాగులు. ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాగు 150 రూపీస్ పడింది. యాక్చువల్‌గా నాకు పెద్దగా నచ్చలేదు. కాకపోతే ఇంకా ప్రస్తుతానికి కావాలి కదా
అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లో పెట్టే టైం కూడా లేదు. ఫ్లిప్కార్ట్లో పెడదాం అనుకున్నాను కానీ మనకి 150-200కే ఫ్లిప్కార్ట్లో మంచి బ్యాగ్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా తీసేసుకున్నాను 150కి 150 ఒకటి, 300కి 2 బ్యాగ్స్ వచ్చాయి. సో ఇంక ఈ చెప్పులు చెప్పాయి కదా, ఇవైతే నావి. ఇంక పక్కన పెట్టేసి ఇంకా నేను ఏమేమి తెచ్చాను, అక్కడ ఏమేమి షాపింగ్ చేశాను చూపిస్తాను ఉండండి. అయితే ఇంకా రేపు మార్నింగ్ పువ్వులు అంటే పూజ చేసుకోవడానికి పువ్వులు, అక్కడ పువ్వులు కూడా అండి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంక ఫుల్ రేట్లు ఉన్నాయి అసలు. అంటే 20 రూపీస్కి 30 రూపీస్కి ఇవ్వట్లేదు వాళ్ళు. కేజీ లెక్కన అంటే 100 గ్రాములు, పావు కేజీ అలా వెయిట్ వేసి 100 గ్రాములు 30 రూపీస్ అంట ఏవైనా. చామంతి పువ్వులు అయితే 50 రూపీస్ అంట, రోజా పువ్వులు అయితే 30 రూపీస్ అంట. నేనైతే ఒక 100 గ్రాముల అదే ఒక 30 రూపీస్కి తెచ్చుకున్నాను. ఇంకా అసలు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ఇంకెంత చెప్తారో పువ్వులు వాళ్ళు, ఇప్పుడే ఇంత చెప్తున్నారంటే. ఆ తర్వాత ఇదిగోండి, ఇవి అసలు ఎంత ఇష్టంగా ఉన్నాయంటే నాకు. ఇవి మామూలుగా ఒక్కొక్కటి అయితే 70 రూపీస్ అండి. ఇలా బల్క్గా తీసుకుంటే మనకి హోల్సేల్ రేట్ అంటే 55 రూపీస్కి ఇచ్చేస్తారు. మొత్తం ఇలా ప్యాకెట్స్లో ఉంటాయన్నమాట. అయితే నేను వాళ్ళని అడిగాను, ఒకటి గోవా ఫ్లేవర్ ఉండేది మాత్రం మొత్తం 6 తీసుకున్నాను. మిగతా ఇంకొక ప్యాకెట్ మాత్రం నాకు 2 ఫ్లేవర్స్ కావాలి అండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉండేవి తీసి ఇచ్చారనమాట. మ్యాంగో 2, పైనాపిల్ 2, ఆరెంజ్ 2, గోవా 6 మొత్తం డజన్ తెచ్చుకున్నాను. ఇవి కంప్లీట్గా నా కోసమే అనమాట. ఖచ్చితంగా ఇవి హెల్త్కి మంచిది కాదు, మీరు మళ్ళీ నాకు కామెంట్స్లో అనకండి. కానీ తప్పదు, నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. వాటి లోపల ఒక జెల్లీస్ లాగా ఉన్నాయన్నమాట. అవి తాగుతూ ఉన్నప్పుడు ఆ జెల్లీస్ తింటుంటే అసలు ఎంత బాగుందో. సో ఈ హనీ మాత్రం మా వారి కోసం, నా కోసం అస్సలు కాదు. నేను పెద్దగా హనీ తినను, బెల్లమే బెటర్ అనిపిస్తుంది నాకు హనీ కంటే. సో మా వారు ఏంటో లెమన్ వాటర్ తాగుతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి తెచ్చుకున్నారనమాట హనీ. అయితే ఉదయం తెచ్చాను కదా, ఇదిగోండి ఇది. ఇప్పుడు ఏంటంటే సైజు చెక్ చేస్తున్నాను అనమాట నేను. ఇది ఎంత ఉంది, అక్కడ కొనినవి ఎంత ఉన్నాయని. మనం ఎంతెంతో ఖర్చు పెడతాం, ఇక్కడికి వచ్చేసరికి ఆడవాళ్ళం ఇలాగే ఆలోచిస్తాం కదా, మనం ₹1 సేవ్ చేసామా లేకపోతే వేస్ట్ అయిందా అని చెప్పేసి ఇంకా అలా చెక్ చేస్తూ ఉన్నా. యాక్చువల్గా వెనక బండి అతను 100కి 5 అన్నారు కదా, అక్కడ కూడా కొంచెం బాధపడ్డాను. అదేంటి ఇక్కడ ఉండే బాగుండేమో అని చెప్పి. మా వారేమో తల మీద కొట్టి పద ఎన్ని కొంటావు అలాగా అని చెప్పి అన్నారనమాట. సరే అని ఇంక ఇదిగోండి కొంచెం చిన్నగా ఉన్నాయండి. 100కి 3 అవి కొంచెం పెద్దగా ఉన్నాయి, 100కి 4 కొంచెం చిన్నగా ఉన్నాయి అంతే. కానీ అన్నీ అవే ఫ్రూట్లే అండి, అన్నీ రెడ్ కలరే, వైట్ కాదు. ఈసారి బాగా వచ్చినట్లు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. నేను మాత్రం బాగా తింటున్నానండి. అంటే నాకు యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ నాకు కానీ పిల్లలకు కానీ బాగా ఇష్టం. మరి తక్కువగా ఉన్నప్పుడే కదా సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు బాగా తినాలి కదా. సో అవి మాత్రం బాగా తింటున్నాం. ఇంకా అరటిపళ్ళు మాత్రం మా వారికి. ఆ తర్వాత ఇది వచ్చేసి చింతకాయలు, స్వీట్ చింతకాయలు అంట. ఎప్పటి నుంచో నేను స్పెన్సర్స్లో చూస్తున్నాను, కొందాం అనుకుంటున్నాను కానీ కొనట్లా. ఇప్పుడు మాత్రం ఒకటి తీసుకున్నా, ఇది ₹100 అంట ఒకటి. అంటే ఒకసారి చూద్దాం, తినాలి అంటే ఎలా ఉంటుందో ఒకసారి తిందాం అని చెప్పేసి తీసుకున్నా అంతేగాని అదేమి హెల్త్ కోసం అట్లా ఏం కాదు. ఒకసారి జస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తీసుకున్నా. కానీ బాగుందండి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా, ఆ చింతపండు, బెల్లము, జీలకర్ర కలిపి చిన్న చిన్న స్పూన్కి పెట్టి అమ్మేవాళ్ళు. ₹1, పావలా అట్లా ఉండేవి. అలా ఉందన్నమాట దాన్ని ఆ స్వీట్నెస్ చాలా బాగుంది. అసలు చింతకాయలాగా లేదు, ఫ్లేవర్ చింతపండు లాగా ఉంది కానీ బెల్లం ఉంది. అస్సలు ఇంత పులుపు కూడా లేదనమాట. స్వీట్ టామరిన్ చాలా బాగుంది. ఇంకా అలా అవన్నీ తినేసి మిగతావన్నీ కూడా ఎక్కడక్కడ సర్దాలి కదండి. సో ఇంకా బాదం పప్పు, జీడిపప్పు అవైతే మాత్రం ఇంకా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా. బయట పెడుతుంటే చీమలు పట్టేస్తున్నాయండి. యాక్చువల్గా హనీ బాటిల్ కూడా ఫ్రిడ్జ్లోనే పెడదాం అనుకున్నాను కానీ హనీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పారు. ఇంక అందుకే హనీ బాటిల్ బయట పెట్టేసా. అదేంటంటే ఇప్పుడు మీకు చూపించింది ఉసిరి ఆమ్లా అనమాట. అప్పుడప్పుడు ఉసిరికాయలు దొరికినప్పుడు నేను అలా చేసి పెట్టుకుంటా ఉంటా. అంటే బెల్లంలో ఉసిరికాయల్ని ఉడకబెట్టి అది స్టోర్ చేసుకుంటా, తినడానికి బాగుంటాయని చెప్పి. సో ఇంకా అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.